చింతపండు పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టం? తెలుగింటి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే వంటల్లో మొట్టమొదటిది చింతపండు పులిహోర. తినడానికి టేస్ట్, చూడడానికి టెక్స్చర్ కమ్మగా ఉంటుంది, కానీ కొంచెం ప్రాసెస్. నాకు చింతపండు పులిహోర ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడే గుర్తొస్తుంది. మిగతా టైంలో మాత్రం నిమ్మకాయ పులిహోరే చేసేస్తాను. నిమ్మకాయ పులిహోర అప్పటికప్పటికే కానీ నిల్వ ఉండదు. చింతపండు పులిహోరతో కంపేర్ చేస్తే నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్ గా చేసేయచ్చు. నిమ్మకాయ పులిహోరలానే చింతపండు పులిహోరను కూడా సింపుల్ గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చెప్తాను. చింతపండుని మంచిగా వాష్ చేసుకుని 10 minutes పాటు హాట్ వాటర్ లో నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టి పులుసు తీసి ఉడకబెట్టి ఈ ప్రాసెస్ అంతా ఏం లేదు. అలా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 10 days పైనే నిల్వ ఉంటుంది. ఇంకిప్పుడు చింతపండు పులిహోరలోకి నేను పోపు ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. చింతపండు పులిహోర మంచి టేస్ట్, టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై చేయాలి. పులుసు తీసిన చింతపండు అయితే ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా మిక్సీ వేసిన చింతపండు అయితే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్ది. జస్ట్ 2-3 minutes ఉంచితే చాలు. ఇంకా తర్వాత ఉడకబెట్టిన రైస్లో కలుపుకోవడమే. ఈ పులిహోర 2 days బయట ఉన్నా పాడవదు.